హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి శనివారం లాగండి. శనివారం అయితే మార్నింగ్ పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసాను. వెళ్ళిపోయారండి వాళ్ళు. ఇప్పుడు మాకు టిఫిన్ చేస్తున్నాననమాట. వీళ్ళకి మార్నింగ్ వేరే టిఫిన్ చేసి ఇచ్చేసాను. వీళ్ళకి రొట్టె కింద వేసి ఇచ్చేసాను. వెళ్ళిపోయారు. తర్వాత అయితే మాకు ఉప్పుడు పిండి చేస్తున్నానండి. ఏంటంటే పోపు వేయించేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కొంచెం అల్లం ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత వాటర్ పోసేయాలి. ఒక గ్లాసు నూకకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడే కొంచెం ఉప్పు, కొంచెం పెసరపప్పు కూడా వేయాలనమాట. మరుగుతున్నప్పుడు నూక వేసేసి మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలకు ఉక్కిపోతుంది. ఇదే ఉప్పుడు పిండండి. చాలా సింపుల్ అనమాట. ఈజీగా చేసేసుకోవచ్చు ఇది. తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం కడుపు నిండినట్టు ఉంటుందండి. ఇప్పుడైతే ఈరోజు ఇంకా వినాయక నిమజ్జనాలండి. మా ఊర్లోంచి వెళ్తూ ఉంటాయి. అన్నీ కూడా మా ఊర్లో ఉన్న పెద్ద కాలువలో కలుపుతూ ఉంటారనమాట. మా చుట్టుపక్కల ఊళ్ళు అన్నీ వచ్చి కూడా మ్యాక్సిమం చాలా వస్తాయి. ఈ సంవత్సరం అయితే వస్తున్నాయి. ఒక్కొక్క దాని పడిన తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయన్నమాట. ఈరోజైతే అవే చూస్తున్నాను. ఫస్ట్ అయితే మా ఊరు వినాయకుడు వస్తున్నాడనమాట. దానినే చూపిస్తున్నాను మీకు. చాలా సందడిగా ఉంటుందండి ఈ రోజంతా కూడా మాకు. ఎందుకంటే ఏదో ఒకటి అలా వెళ్తూనే ఉంటాయి. మనం ఓపికగా కూర్చొని చూడాలి గానీ, రోజంతా కూడా అలా వస్తూనే ఉంటాయండి నిజంగాను. మా అబ్బాయి ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది. ఆఫ్టర్‌నూన్ వస్తాడిప్పుడు. వాడైతే ఇంక మామూలుగా కాదు. అదో సరదాగా ఉంటుంది కదండీ పిల్లలకి. ఇప్పుడైతే ఇగో మా వినాయకుడు చాలా బాగున్నాడు నిండుగాను. నేనైతే ఇగో బియ్యం అది పట్టుకెళ్ళి ఇచ్చొచ్చాను. వాళ్ళు ప్రసాదం ఇచ్చారు. పువ్వులు, అరటిపండు, లడ్డూ కూడా ప్రసాదం అందరికీ పంచిపెట్టేస్తున్నట్టుకున్నారు. అది కూడా కొంచెం ఇచ్చారనమాట. ఇచ్చొచ్చేసాను నేనింకా. ఇది అయిపోయిన తర్వాత ఇంకేవో వినాయకులు వస్తూనే ఉన్నాయండి. అసలు గ్యాప్ లేదనమాట. ఎంతలా అంటే మొత్తం అదంతా కూడా ఇంక ట్రాఫిక్ అయిపోయిందనమాట. అలా వచ్చి వెళ్తూనే ఉన్నాయి. ఆఫ్టర్‌నూన్ అయితే పిల్లలు వచ్చేసారు. బస్ కూడా రాలేదనమాట ఊళ్ళోకి. మా వారు వెళ్లి తీసుకొచ్చారు ఇంకా పిల్లల్ని. ఎందుకంటే అంత ఉందనమాట క్రౌడు. అందుకని ఈయనే వెళ్లి తీసుకొచ్చారు. ఇంక బస్సు రావట్లేదని కాల్ చేస్తే డ్రైవరు ఈయన వెళ్ళారనమాట. ఇంగో చూడండి ఒక్కొక్క వినాయకులు వస్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా ఉందనమాట వినాయకులన్నీ కూడాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. చాలామందేమో కొంతమంది భజనలతో తీసుకెళ్తున్నారు. కొంతమంది పాటలతో తీసుకెళ్తున్నారు. కొంతమందేమో సంగీతం టైప్‌లో పాడుతూ తీసుకెళ్తున్నారు. వెరైటీగా తీసుకెళ్తున్నారనమాట వినాయకుడినైతేని. చాలా కొంతమంది డాన్సులయితే మామూలుగా వేయట్లేదు. ఇది ఇంకా సాయంత్రం మాట. కొన్ని నేను మిస్ చేసేసాను. తీయడం అవ్వలేదు. ఇంక అస్తమాటు మనం ఇంట్లోంచి బయటకొచ్చే లోపల వెళ్ళిపోతూ ఉంటాయి కదండీ! ఇంక అలా అయిపోయిందనమాట ఈ పెద్ద వినాయకుళ్ళు. ఇంకొక పెద్ద వినాయకుడుంది రాలేదండి. తర్వాతయితే ఇంకా లాస్ట్‌లో అయితే ఫైనల్‌గా ఇంకొక పెద్ద వినాయకుడొచ్చి చాలా కట్టారు వాళ్ళు డాన్స్ అది కూడాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. బయటే ఉండిపోయాం చాలా సేపు నేను, మా పిల్లలు కూడాను. ఇప్పుడైతే ఇగో చూడండి ఒక్కొక్క ట్రాక్టర్ మీద కూడా చాలా బాగా అలంకరించారు వినాయకుడి నిమజ్జనానికి. చూస్తుంటే చాలా అనిపిచ్చిందనమాట. నైట్ అయితే కూడా ఇంకా బాగా ఇంకా డీజే పాటలు, సౌండ్స్ ఇంక మామూలుగా లేదనమాట. అంతా సందడిగా ఉంది మా వీధంతా కూడాను. అంటే అక్కడ కలుపుతారు కదా! అందువల్ల ఇప్పుడైతే తీస్తున్నాను చూడండి. ఈ వినాయకుడైతే చాలా అందంగా ఉన్నాడు. అంటే పెద్దదనమాట. చాలా కలర్‌ఫుల్‌గా హ్మ్. కళగా ఉన్నారనమాట. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి వీళ్ళింకా ఈ బాణాసంచి ఇవి కూడా కాలుస్తున్నారనమాట. డాన్స్ అయితే చూడండి ఎంతలా చేస్తున్నారో. వాళ్ళ ఓపిక మెచ్చుకోవచ్చు నిజంగాను. అంటే మొత్తం ఊరంతా రావాలి కదా! ఫైనల్ లాస్ట్ ఇంక మా ఊరు నుంచి కలుపుతారనమాట. ఇప్పుడు టైం మాక్సిమం 8:30 అలా అయిందండి. ఇప్పటికి కూడా వస్తున్నారంటే చూడండి 10 దాకా అలా వచ్చి వెళ్తూనే ఉన్నాయండి మాక్సిమము. అంటే చంద్రగ్రహణం కదా వచ్చేది అందువల్ల కలిపేస్తున్నారు. ఇంకేం ఉంచకుండాను దాని గురించని. మా పిల్లలైతే ఇంక ఇంటికొచ్చేసిన తర్వాత స్నానం అది చేసి బట్టలు మార్చేసుకొని ఇంక అక్కడే ఉన్నారండి. రోడ్డు మీదే ఉన్నారు. ఆ పక్కన గట్టు మీద కూర్చొని ఉన్నారనమాట. చిన్న హోటల్ ఉంటుంది ఈ పక్కన. అక్కడ ఇంక సెటిల్ అయిపోయారు వీళ్ళైతే. ఇంకెన్ని సార్లు పిలిచినా రావట్లేదు. ఇంక అక్కడే ఉండిపోయారు ఇవి చూసేదాకా. ఈ ఒక్క రోజుకే కదా అన్నట్టు నేను ఊరుకున్నానండి. ఇది అయ్యేదాకా కూడా రాలేదనమాట. అక్కడ ఏమైనా ఉంటాయేమో, ఏమైనా కొడతాయేమో అని నా భయము. కానీ మొత్తం అయ్యేదాకా కూడా రాలేదు వీళ్ళు. ఇంకా లాస్ట్‌కి వచ్చారనమాట. ఇంకా వేషాలు ఇవన్నీ కూడా వేస్తారండి. కానీ వెనక్కెళ్ళిపోయారు లేట్ అయిపోయిందని అంటున్నారు. అంటే చాలా లేట్ అయిపోయింది కదా! అందువల్ల. దీంతో పాటు ఒక 10 ట్రాక్టర్ల మీద వస్తారండి వేషాలతోని. అన్ని రకాల వేషాలు అమ్మవారి వేషం, సీతారాముడు, నారదుడు, ఈశ్వరుడు మొత్తం అందరి వేషాలు కూడా వచ్చేవనమాట మరి. రాలేదు ఈ సంవత్సరం వెనక్కెళ్ళిపోయి లేట్ అవ్వడం వల్ల వాళ్ళు వెనక్కెళ్ళిపోయారన్నారు. అంటే చాలా సేపు ఉండాలి కదా! పాపం వాళ్ళకి కూడా నీరసం వస్తుంది కదా! అందుకే వెళ్ళిపోయి ఉంటారు. దానికోసమే వెయిట్ చేస్తున్నారు మా పిల్లలైతేని. కానీ పాపం వాళ్ళు చూడలేకపోయారు. అక్కడ ఉన్నాయట ఊరంతా ఊరేగిస్తారు కదా! అప్పుడు దాకా ఉన్నాయట. ఇంక రాలేదు అని అంటున్నారు. ఇదైతే లాస్ట్‌దండి. చూడండి ఎంత బాగున్నారో వినాయకులైతేని. చాలా కళగా ఉన్నారు కదా!
ఇప్పుడైతే రేపు చంద్రగ్రహణం గురించి అయితే ఇవన్నీ సర్దుకోవాలండి. ఇంకా దర్పగడ్డి అది తెప్పిచ్చారు మా వారు. ఇంకా అన్నిట్ల మీద వేయడం ఇంకా అలా సరిపోతుంది. వీళ్ళు ఇంట్లో ఉంటారు కదా! ఇంకా అలా అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్. బాయ్.